విత్తంలో ఎక్కడ ఎప్పుడు ఎక్కడ ఎవరికి ఏది తెలియనిది ఉన్నా అది చెప్పేటటువంటి వాడు పరమశివుడే. సమస్త విద్యలు ఆయన నుండే వస్తాయి. అందుకే ఈశాన సర్వ విద్యానాం ఈశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతి బ్రహ్మణోధిపతి బ్రహ్మ శివో మే అస్తు సదాశివోం అంది వేదం. సమస్త విద్యలకు ఆలవాలమై ఉంటాడు. ఆయనకి తెలియని విద్య అంటూ లోకంలో ఏదీ ఉండదు. ఆఖరికి లోకంలో ప్రాయశ్చిత్త కర్మల్ని ప్రవేశపెట్టిన వాడు కూడా ఆయనే. ప్రాయశ్చిత్త కర్మ అంటే చెయ్యకూడని తప్పోటి చేశారనుకోండి, అది పోగొట్టుకోవాలంటే ఓ కర్మ చెయ్యాలి, దాన్ని ప్రాయశ్చిత్త కర్మ అంటారు. ఆయన చేతిలో మంచం కోడోటి పట్టుకుని నించుంటాడు పరమశివుడు. ఆయన చేతిలో ఉండేటటువంటి వాటిల్లో ఖట్వాంగి అంటారు. మంచం కోడోటి పట్టుకుని నించుంటూ ఉంటాడు ఒక్కొక్క రూపంలో. మంచం కోడు ఎందుకు పట్టుకుంటాడో తెలుసా? ఒకానొకప్పుడు బ్రహ్మగారు తనకి 5 తలకాయలున్నాయని గర్విస్తే ఓ తలకాయ గిల్లేశాడు. గిల్లేస్తుంటే మిగిలిన తలకాయ మీద ఇలా చెయ్యి పెట్టి గిల్లబోతుంటే పార్వతీదేవి యొక్క అభయహిస్తం కింద 4 తలకాయలు పెట్టి, అమ్మా నీ చెయ్యి తామర పువ్వులా ఉంటుంది, నేను తామర పువ్వులోంచి పుట్టాను, మన ఇద్దరికీ బంధుత్వం ఉంది, నా 4 తలకాయలు కాపాడన్నాడు బ్రహ్మగారు. అమ్మవారు చెయ్యడ్డు పెడితే 4 తలకాయలు కాసింది. అప్పటి నుంచి బ్రహ్మగారికి 4 తలకాయలే. లేకపోతే శివుళ్ళు 5 తలకాయలు ఉండవలసింది ఆయనకి కూడా. ఓ తలకాయ గిల్లేశాడు. ఓ తలకాయ పరమశివుడు బ్రహ్మ